సో అంటే మనం ఎక్స్ మావోయిస్టుల గురించి మనం ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు లోపల ఎలా ఉంటుండే, వాళ్ళు ఎట్లా నివసిస్తుండే, అసలు ఏంటి? అదేవిధంగా ఇప్పుడు ఆపరేషన్ కగార్ గూడా మనం చూస్తా ఉన్నాం. చాలామందిని ఎన్‌కౌంటర్ చేస్తున్నారు. అది ఎన్‌కౌంటరా లేకుంటే బూటకము ఎన్‌కౌంటరా మనకు అర్థం కావట్లే. కానీ ఒక యంగ్ అతన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఎక్స్ మావోయిస్ట్. సో పుట్టడమే తను అందులో పుట్టడం జరిగింది. అంటే అడవిలోనే పుట్టడం జరిగింది. అక్కడే పెరగడం జరిగింది. సో అక్కడే మావోయిస్ట్‌గా ఎదిగి సో లొంగిపోవడం జరిగింది. సో ఆ బ్రదర్‌తో మనం మాట్లాడదాం. ఆ బ్రదర్ ఎవరో కాదు. సో శ్రీకాంత్ అలియాస్ రంజిత్ గారు. సో నమస్తే బ్రో. నమస్తే. ఎలా ఉన్నారు బ్రో? ప్రెజెంట్ అయితే బాగానే ఉన్నామన్న. హ్మ్. సో అక్కడ బాగుందా? ఇక్కడ బాగుందా? ఈ రెండిట్లో చూడాలంటే మనము లోపల ప్రపంచమే నాకైతే చాలా బాగా అనిపించింది. ఓకే. దీనికన్నా అయితే అదే బెటర్, చాలా బాగుంది అది. హ్మ్. అంటే పీస్ఫుల్ లైఫ్. ఒకటి ఏంటంటే అక్కడ ఇది మన ఏ ఫుడ్ అయినా ఫుడ్ పరంగా కానీ, లేకపోతే మన ఏది ఆరోగ్యపరంగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, మనకు ఒక బెల్ట్ ఒక ఆలోచన చూస్తే రాజకీయంగా కానీ ఈ దోపిడీ వ్యవస్థను చూస్తే కానీ అదే బాగుంది, చాలా బాగుంది, నయం ఉంది దీనికన్నా. ఓకే. మీరిప్పుడు లొంగిపోయి ఎన్ని రోజులు అవుతుంది? నేను 2021 జూన్లో వచ్చేసిన. ఓకే. నేను జూన్లో బయటకు వచ్చేసిన. పార్టీ పర్మిషన్ తీసుకొని మా కుటుంబ సభ్యులు పోయి తీసుకొచ్చేసారు అక్కడ లోపల. వాళ్ళే స్వయంగా లోపల వచ్చి 3 days వాళ్ళు పార్టీతో కొట్లాడి, లేదు మా రక్తం మేము తీసుకుపోతామని చెప్పేసి మా అన్న వాళ్ళు, మా బావలు, తర్వాత మా అత్తమ్మలు, మా పెదనాన్న, పిల్లలు అందరు వచ్చారు. మొత్తం 3 days అక్కడ ఉండి, లేదు ఆల్రెడీ వాళ్ళ నాన్న కూడా చనిపోయిండు, వాళ్ళ పెద్దనాన్న కూడా చనిపోయిండు, వాళ్ళ పెద్దమ్మ కూడా చనిపోయింది, ఇట్లా ఇంకా మా కుటుంబం నుంచి ఇంకెంతమంది చనిపోవాలి, ప్రజా పోరాటం అంటే ప్రజలు అందరు రావాలి, మా కుటుంబం ఒకటే కాదు కదా అని చెప్పేసి దాంతోపాటుగా నేను కూడా డైవర్ట్ అయిపోయినా. ఆ టైంలో మా నాన్న చనిపోయిండు 2019లో 7th December చనిపోయిండు. అంటే నిన్ననే. నిన్నటితో పాటు మొత్తం 6వ వర్ధంతి అన్నట్టు. 6 years అయింది నాన్న 6 years అయింది అన్నట్టు. ఇక అదే మూమెంట్లో మా నాన్న చనిపోయిన తర్వాత ఏమైందంటే నేను కూడా డిస్టర్బెన్స్ అయిపోయినా. అంటే చిన్నప్పటి నుంచి కూడా గారాబంగా పెరిగినా కాబట్టి అంత నాకు మెచ్యూరిటీ అప్పుడు కూడా రాలే. నేను అప్పుడు నా 20 years ఉన్నాక కూడా కొంచెం మంచిగానే పనిచేసిన. ఒక ప్లాటూన్ కమాండర్ కూడా పనిచేసిన, పీపీసీ మెంబర్గా. బటాలియన్ అంటే 1 battalion ఇడమదాదా టీంలో అని నేను కూడా పనిచేసిన. ఒక ప్రెస్ టీమ్గా, ఒక కెమెరామెన్గా కూడా అక్కడ పనిచేసిన నేను. ఓకే.